ఓకే సార్ పిక్చర్ గురు అతను గురు ఎక్కరా బాలాజీ స్వీట్స్ అంటే బ్రాండ్ స్వీట్స్ శ్రీనివాసన్ గారు విజయవాడ నాకు 30 సంవత్సరాల పరిచయం. అతను స్టార్ట్ చేసినప్పుడు మురళీకృష్ణ హోటల్ చైర్మన్ గోపాలయ్య గారు మేము అక్కడ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కూడా ఏదో స్వీట్ షాప్ పెట్టాము, ఏదో దరి ఇబ్బంది కాకుండానే సరికొత్త ఐటమ్స్తో నెల్లూరు ప్రజలకి ఆరోగ్యం కాపాడుతూ, అంటే ఎక్కువగా దాంట్లో ఆయిల్స్ చేయకుండా నెయ్యి వాడుతూ స్వచ్ఛమైన స్వీట్లు ఇచ్చి అక్కడి నుంచి ఒంగోలు, గుంటూరు, నెల్లూరు సెకండ్ బ్రాంచ్ ప్రారంభించారు. దానికంటే చాలామంది వ్యాపారం డెవలప్ అయిన తర్వాత ఇంకో దానికి వెళ్ళిపోతారు. కానీ స్వీట్స్ చేయను మన స్పందన ప్రసాద్ గౌతమ్ గారి సహకారంతో నెల్లూరులో కొత్త తరం సృష్టించారు. గిఫ్ట్ ప్యాకెట్స్ మ్యారేజ్కి ఇవ్వాలంటే ఆ గిఫ్ట్ ప్యాకెట్స్ పోవాలంటే మనం బెంగళూరుకో చెన్నై పోవాలి. కానీ ఇక్కడి నుంచి బాలాసూర్ చూసుకొని చెన్నై పోయే విధంగా కొత్త రకాలుగా తీసుకొచ్చారు. నిన్న కొబ్బరి కారం అనేది అంటే ఎంత రుచిగా ఉందంటే గోంగూర చట్నీ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ప్రతి ఒక్క ఐటెంలో ఎక్కడ కూడా నాణ్యతగా ఉండి చేయటం తన వృత్తి తన దైవంగా శ్రీను గారు స్టార్ట్ చేయడం జరిగింది. నెల్లూరు ప్రజలు కూడా కొత్తగా కోరుకుంటున్నారు. ఇక్కడ దొరికే ఐటమ్స్ మరి ఎక్కడ దొరకవు. ప్రతిదీ కూడా మీకు ఇచ్చారంటే ఏది కావాలో కూడా అన్ని స్వీట్స్ ఇక్కడ లభిస్తాయి. దానికి స్పందన ప్రసాద్ గారు మీకు తెలుసు, నెల్లూరులో తెలియని వ్యక్తి లేరు. వారి సహకారం తీసుకొని మన కుమారుడు గౌతమ్ సహకారం తీసుకొని ఈ మన స్వీట్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ ఓపెన్ చేయటం, దానికి విద్యార్థులుగా కోటం గిరిరెడ్డి గారు, వానశ్రీ మేడం గారు, అలాగే మన ఆంజనేయుడు గారు, బీజేపీ ఆంజనేయుడు గారు, మిగతా తల్లిదండ్రులు అందరూ వచ్చి ప్రారంభించారు. తప్పకుండా నెల్లూరు ప్రజలు ఒక క్వాలిటీ స్వీట్స్ బాలాజీ స్వీట్ దొరుకుతాయి. తప్పకుండా ప్రోత్సాహం కోరుకుంటూ, ముఖ్యంగా బొబ్బట్లు మనం ఎక్కడైనా బొబ్బట్లు ఎక్కడ చల్లగా తీసుకుంటాం, కానీ వేడిగా వేసి అందించే ఏకంగా బాలాజీ స్వీట్స్. నేను దిగితే డబ్బులు తీసుకొని చెప్పి కారులో కూర్చొని రోజు 5 బొబ్బట్లు తింటాను. అంటే అది రుచిగా ఉంటాయి. ఆ నెయ్యి వేసి దానికి అంటే దిగితే కిషాడు వచ్చాడరా డబ్బులు వద్దంటారు. అది నాకు బాగుండదు కాబట్టి కారులో కూర్చొని డ్రైవర్ తెప్పించినాను. ప్రతి స్వీట్ క్వాలిటీ కాబట్టి మీరందరూ కూడా బాలా స్వీట్స్ ప్రోత్సహించి ఇది రాష్ట్ర వ్యాప్తం కాకుండా ఈరోజు బాలాజీ స్వీట్స్కి రావడం జరిగింది. ఇది ఆంధ్ర మరియు తెలంగాణలో ఇది 6వ బ్రాంచ్.
దీనికి స్థాపించిన పెద్దలు శ్రీనివాస్ గారు, ఆయన కృషి మీద ఈరోజు ఈ స్థాయికి ఇది ఎదిగింది. మన నెల్లూరులో మన సార్ మెయింటైన్ చేస్తారు. మొత్తం వీళ్ళ స్టాండర్డ్స్ ఏదైతే మనం ప్రతి ఒక్కరూ ఫుడ్ మీద కాన్షియస్ ఎలా పెడతామో అలాగా వీళ్ళు ఈ బాక్స్ ప్యాకింగ్ మొత్తం ఈ బాక్స్లు టోటల్ హాంకాంగ్ నుంచి తెప్పించినారు. ఏదో మామూలుగా ఫుడ్ పెట్టేసి కవర్లో పెట్టేసి పిన్ కొట్టేసి అట్లా ఇచ్చేయకుండా మీకు పావు కిలో కూడా వాళ్ళ ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్కి ఏం ఛార్జ్ చేయడం లేదు, ఆ మెటీరియల్కే ఛార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా స్పెషల్ ఏంటంటే వీళ్ళ బాలాజీ స్వీట్స్లో ప్రతి ఒక్కటి రీఫండ్ ఆయిల్తో మేక్ చేసి ఏ రోజు తయారు చేశారు, ఇది ఎన్ని రోజుల్లో తినొచ్చు అది కూడా మెన్షన్ చేస్తున్నారు. అది కొన్ని 3 రోజులు ఉన్నాయి, కొన్ని వారం ఉన్నాయి. ఈ వారంలో వాళ్ళ తినకూడదు అని చెప్పేసి అది కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎంత హైజీనిక్గా నాకు తెలిసి ఎంత హైజీనిక్గా ఏ స్వీట్ షాప్ లేదో అని నేను ఒక గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వీళ్ళ క్వాలిటీ విజయవాడలో వీళ్ళ బ్రాంచ్ చూస్తే కొన్ని వందల మంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ పెద్ద ఇండస్ట్రీ లాగా ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలకి మ్యారేజ్ ఫంక్షన్స్కి వాళ్ళకి ఆర్డర్ ఇస్తే అసలు వాళ్ళ ఫ్యాక్టరీ చూస్తే ఇదేదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్లో ఉంది. అద్భుతంగా ఉంది. ఆ క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇది 6వ బ్రాంచ్గా ఎదిగింది. ప్రతి ఒక్కటి మీరు చూడండి వీళ్ళ ప్యాకింగ్ మ్యారేజెస్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్స్కి గిఫ్టింగ్ కావాలంటే కూడా గిఫ్ట్ ప్యాకింగ్ ఉంది. ఇది స్పెషల్ అన్నమాట పెట్టింది. దీంట్లో దాదాపు 100 రకాల బాక్సులు ఉన్నాయి, మోడల్స్. మీరు కావాల్సినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఫ్రూట్స్ ఇదే వీళ్ళది డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా స్వీట్స్, ఏది కావాలంటే అది చాక్లెట్స్ వీళ్ళకి చెప్తే దీంట్లో ప్యాక్ చేసి ఇస్తారు. ఎటువంటి మోడల్స్ 100 మోడల్స్ పైగా ఉన్నాయి బాక్సులు. ఇంకా మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే, ఇంకా ఏదైనా మీరు స్వీట్ ఇవ్వాలనుకుంటే వన్ స్టాప్ బాలాజీ స్వీట్స్కి వచ్చేయండి. ఆనందంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగానే ల్యాండ్ మార్క్ చాలా ఈజీ. ఆల్రెడీ చిల్డ్రన్స్ మార్క్ కూడా ఉంటుంది, కానీ మనకు అది లాంగ్ అయిపోతే డౌన్ వాళ్ళని ఇక్కడ అందుబాటులో మెయిన్లో మనకి ఆర్టీసీ కాడ పెట్టడం నిజంగా మన నెల్లూరు ప్రజలందరికీ అందుబాటులో ఉండేది. రియలీ మా ఎటువంటి వాళ్ళకి మనం ప్రోత్సహించాలా. ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ మనం ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే ప్రతి దాంట్లో కల్తీ వచ్చేస్తున్నాయి. అలా కాకుండా ఈ క్వాలిటీతో వీళ్ళ కళ్ళ ముందర మీకు ఏ క్వాలిటీ వాడుతున్నారు, ఏ ఆయిల్ వాడుతున్నారు, ఏ ప్రైస్ ఏంది, దాన్ని ఎంత ఏ రోజు వాడచ్చు, ప్రతి ఒక్కటి ఎంత స్పెసిఫికేషన్గా ఇచ్చారంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇంకా మొత్తం నెల్లూరు ప్రజలందరూ మీ బర్త్డే ఫంక్షన్స్కి మ్యారేజ్ ఫంక్షన్స్కి కూడా వీళ్ళకి కానీ కన్సల్ట్ అయితే వాళ్ళ స్టాల్ కూడా పెడతారు. వీళ్ళు స్టాల్కి దానికి వాళ్ళ పర్సన్స్ ఇస్తారు. మీకు ఏ టైప్లో కావాలంటే ఆ బాక్స్ను కూడా ఆడ మీకు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు వీళ్ళతో విజిట్ చేసి వీళ్ళతో ఆ క్వాలిటీ గురించి మీరు కనుక్కొని మీ ఫంక్షన్స్ను కూడా వీళ్ళని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. ముందరగా బాలాజీ స్వీట్స్ మన ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ దగ్గర రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతో హైజీనిక్గా మెయింటైన్ చేసే బాలాజీ స్వీట్స్ చిల్డ్రన్స్ పార్క్లో బ్రాంచ్ 1, బ్రాంచ్ 2 ఇప్పుడు అందరికీ అనుకూలంగా ఉండే ఒక ఏరియా ఆర్టీసీ బస్ స్టాండ్లో పెట్టడం జరిగింది. వీళ్ళ ఒక పిక్చర్స్ కూడా కానీ వీళ్ళ ఒక స్వీట్స్ కూడా కానీ మన నెల్లూరు ప్రజలందరికీ ఏమీ కొత్త ఏం కాదు. వీళ్ళ మెయింటెనెన్స్, వీళ్ళ స్టాండర్డ్స్ అవన్నీ టాప్ క్లాస్లో ఉంటాయి. మనకి ఇంకా ఇప్పుడు గిఫ్టింగ్కి హ్యాంపర్స్ కూడా కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్కి చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది. మన ఆర్టీసీ ఉన్న సర్వోదయ కాంప్లెక్స్లో పెట్టడం జరిగింది. నెల్లూరు ప్రజలందరూ మన గౌతమ్ సార్కి ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. వచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీ బాలాజీ స్వీట్స్ మన 2వ బ్రాంచ్ నెల్లూరులో ప్రారంభిస్తున్నాం. మొదటి బ్రాంచి చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉన్నది. ఇప్పుడు 2వ బ్రాంచ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఓపెన్ చేశాము. ఈరోజు ముఖ్య అతిథులుగా గిరిధర్ రెడ్డి గారు, భానుశ్రీ గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, వంశీధర్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని సాధారణంగా ఆశీర్వదించారు. మేము వాళ్ళకి సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి మేము తెలిపాము. మేము ఇది నెల్లూరులో 2వ బ్రాంచి. మీ అందరి సహకారంతో ఈ బ్రాంచి దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు మేము ఇంకా 2-3 బ్రాంచీలు నెల్లూరులో పెట్టే విధంగా
నెల్లూరు జిల్లా ప్రజలు మమ్మల్ని ప్రోత్సహించాలని, అందుకు మీ అందరి సహకారం అందించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఈ మా బాలాజీ స్వీట్స్కి అందరూ విచ్చేసి మీరు మీ సహకారాన్ని మాకు మనస్ఫూర్తిగా అందించాలని ప్రార్థిస్తున్నాను.